ఆర్ మోరల్ స్టోరీస్. గోదావరి నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. సూర్యుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు కాషాయ రంగులో నుంచి ఇంటివైపు తొంగి తొంగి చూస్తున్నాడు. నాగేంద్ర భూపతి ఇంట్లో అంతా కోలాహలంగా ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు అందరికీ కూలీలిస్తున్నాడు జమీందారు నాగేంద్ర భూపతి. రేయ్ రంగయ్య, నువ్వు 4 రోజులు వచ్చావు కదా. ఒరే సీను, నువ్వు చెరుకు తోటకి మందు కొట్టినప్పుడు రాలేదురా అంటూ ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకొని లెక్కలకు తగ్గట్టు డబ్బులిస్తూ ఉన్నాడు. ఇంకో పక్క నాగేంద్ర భూపతి గారి భార్య సులోచనమ్మ వీళ్ళందరికీ వంట చేస్తూ ఉంది. రేయ్, డబ్బులు తీసుకొని భోంచేసి వెళ్ళండి. మీకే చెప్పేది, ఖాళీ కడుపుతో వెళ్ళదు. ఒరే సూరిబాబు, నీ పెళ్ళాం కడుపుతో ఉన్నట్టుగా ఉంది. ఇదిగో ఈ చీర తీసుకెళ్ళి నేనిచ్చానని చెప్పు అంటూ నిజంగానే జమీందారి గారి భార్యలాగా గుర్తించేది. కాని ఆ ఇంట్లో ఉండే ఒక్కరికి మాత్రం ఇవన్నీ పట్టవు. అతని పేరే దేవేంద్ర. నాగేంద్ర భూపతికి ఒక్కగానొక్క కొడుకు. 100 ఎకరాల కొబ్బరితోట, 200 ఎకరాల బంజరు భూమి, 300 ఎకరాల సాగు భూమికి ఏకైక వారసుడు. అతను మాత్రం పెరట్లో కొబ్బరి చెట్టు కింద ఏవో చిత్రాలు గీస్తూ ఉన్నాడు. అతనికి చిత్రలేఖనం అంటే పిచ్చి. చాలా శ్రద్ధగా ఆ బొమ్మ గీసి నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్నగారు, ఒకసారి ఇలా చూస్తారా అంటూ తను గీసిన బొమ్మను చూపించాడు. 10 నిమిషాల్లో వాళ్ల నాన్నగారి బొమ్మని అలాగే అచ్చం గీసిచ్చాడు. చాలా బావుంది నాన్నా, నువ్వు చాలా ప్రతిభావంతుడివిరా అంటూ బాగా మెచ్చుకుంది సులోచనమ్మ. ఒక కళాకారుడికి ఎవరైనా మెచ్చుకుంటే చాలా సంతోషం కదా. దేవేంద్ర కూడా అలాగే మురిసిపోయాడు. ఏంటన్నా మీరేం మాట్లాడట్లేదు అంటూ తండ్రి ముఖం చూసి అడిగాడు. దేవేంద్ర, నువ్వీ చిత్రలేఖనంలో చాలా అద్భుతంగా రాణిస్తున్నావు. కాని మన వ్యాపార బాధ్యత, వ్యవసాయ బాధ్యత ఎప్పుడు తీసుకుంటావు? ఈ జమీందారీకి నువ్వు వారసుడివి. ఇలా బొమ్మలు గీస్తూ కూర్చుంటే ఏవైనా బావుంటుందా? నాన్నగారు, నాకీ బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. బొమ్మల్ని గీయడంలో కూడా ఆదాయం ఉంది నాన్నా. ఆదాయం గురించి కాదు నాన్న నేను చెప్పేది, మన పరువు గురించి మాట్లాడుతున్నాను. ఇందులో అంత పరువు తక్కువ పని ఉంది నాన్నా. నువ్వీ బాధ్యత తీసుకుంటే నలుగురితో పనిచేయిస్తూ మన పొలాలు చూసుకుంటూ రాజులాగా బ్రతకొచ్చు. కాని ఇప్పుడు ఎవరో అనామకుడి కోసం బొమ్మలు గీస్తూ వాడి దగ్గర 10-20 కోసమో ఎదురు చూస్తూ ఉండాలి. అదేమన్నా బావుంటుందా? 10 25 అది మన కష్టానికి ప్రతిఫలమే కదా నాన్నా అంటూ దేవేంద్ర చాలా అమాయకంగా సూటిగా అడిగాడు. ఇంతలో అక్కడ పరిస్థితిని సులోచనమ్మ అర్థం చేసుకుంది. సరే సరే, ఈ గోల ఎప్పుడూ ఉండేదేగాని రండి భోంచేద్దాం అంటూ భర్తకి కొడుక్కి ఏమాత్రం నొప్పి కలగకుండా ఇద్దరినీ భోజనానికి తీసుకువెళ్ళింది. నాగేంద్ర భూపతికి కొడుకు మీద చాలా ప్రేమ ఉన్నా అతను చేసే పనంటే ఇష్టం లేకపోవడం వల్ల సరిగ్గా మాట్లాడేవాడు కాదు. దేవేంద్ర కూడా తన ఇష్టాన్ని చంపుకోలేక బొమ్మల్ని గీస్తూ వాటితో చిన్న చిన్న మొత్తంలో డబ్బులు సంపాదించేవాడు. జమీందార్ వీటి గురించి అప్పుడప్పుడు తన స్నేహితులతో చెప్తూ ఉండేవాడు. ఏంటోరా, నాకేం అర్థం కావట్లేదు. వీడెలా దారికొస్తాడో పాలుపోవడం లేదు. మన దగ్గరికి నలుగురు వచ్చి పనిచేస్తున్నారు. కాని వీడు వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల బొమ్మలు గీస్తూ వాళ్ళిచ్చే చిల్లర తెచ్చుకుంటున్నాడు అంటూ తన లోపలున్న బాధ చాలామంది స్నేహితులకి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. అందులో నాగేంద్ర భూపతికి బాల్య స్నేహితుడైన పక్కూరి భూస్వామి బాలరాజు దీని గురించి విన్నాడు. నాగేంద్ర, నువ్వెప్పుడైనా పాలు తీసావా? పాలు తీయడానికి పాలేర్లు ఉన్నారు కదరా. వాడు పాలు తీయడానికి ముందు లేగదూడని కాసేపు తాగనిస్తాడు. అదే సరాసరి వీడు వెళ్లి పాలు పితికాడనుకో, అదే మొండికేస్తుంది. ఇప్పుడు నాకిదంతా ఎందుకు చెప్తున్నావు? ఒక వయస్సొచ్చాక నువ్వు నేను చెప్తే ఆ వయసు కుర్రాళ్ళు వింటారా? భార్య చెప్తే వింటారు గాని. అంటే నీ ఉద్దేశం మా వాడికి పెళ్లి చేయమనా? అవునరా, నువ్వే ఒకసారి ఆలోచించు అని చెప్పి బాలరాజు వెళ్ళిపోయాడు. స్నేహితుడు చెప్పిన దాని గురించి నాగేంద్ర భూపతి బాగా ఆలోచించాడు. పెళ్లి చేయడమే సమంజసమని నిర్ణయించుకున్నాడు.
వెంటనే పెళ్లిళ్ల పేరయ్య శర్మగారిని పిలిపించి విషయం చెప్పాడు. అయ్యా, ఇక నాకు వదిలేయండి. మీ వంశానికి తగ్గ కోడల్ని నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి శర్మ ఆ పనిలో నిమగ్నమయ్యాడు. జమీందారు గారి కొడుకు విషయం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక మంచి సంబంధం చూశాడు శర్మ. వీళ్ల ఊరికి 3 ఊర్ల అవతల భూస్వామైన రంగరాజు గారి కూతురైన మాధవిని పెళ్లి చూపులకి ఒప్పించారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అయినా ఇప్పుడు ఆస్తులు పెద్దగా లేవు. కాని అమ్మాయి బావుందని శర్మగారు చెప్పడంతో నాగేంద్ర గారి కుటుంబం అమ్మాయిని చూడ్డానికి బయలుదేరారు. దేవేంద్రకి ఇష్టం లేకపోయినా తల్లి చెప్పడంతో తల్లి మాటని కాదనలేక బయలుదేరాడు. ఒక మంచి ముహూర్తాన పెళ్లి చూపులు మొదలయ్యాయి. అమ్మాయిని చూపించారు రంగరాజు గారి కుటుంబం వారు. అమ్మాయి చాలా అందంగా ఉంది. చూడండి, మీ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. కాని వచ్చేది వీరమాచినేని గారి కుటుంబంలోకి. అందుకే నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను అని మొహమాటం లేకుండా చెప్పాడు నాగేంద్ర. జమీందారు అలా అండంతో మిగతా వారు కూడా ఒప్పుకున్నారు. చూడమ్మా, భాద్రపద మాసంలో నేను వరి పంట నాట్లు వేయడానికి వెళ్ళాను. 30 మంది కూలీలొచ్చారు. కాని ఆ రోజు మనకు కావలసింది 50 మంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అని అడిగాడు. ఆ అమ్మాయి ఏం చెప్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముందుగా మీ ప్రశ్న తప్పండి అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భాద్రపద మాసంలో వరి నాట్లు వేయము. ఆషాఢ మాసంలో మొదలవుతాయి. అప్పుడే సకాలంలో వర్షాలు పడితే మనకి మంచి దిగుబడి వస్తుంది. ఇకపోతే మీరడిగిన అసలైన ప్రశ్న 50 మంది రావాల్సిన చోట 30 మందే వచ్చారు అని. కూలి కోసమైతే జనాలు నిదానంగా పనిచేస్తారు. అదే ఈ పొలమంతా ఈరోజు పనైపోతే ఈరోజు డబ్బులు ఈరోజే ఇచ్చేస్తామని చెప్తే ఆ 30 మంది 50 మంది పనిచేస్తారు అని చెప్పింది. అందరూ శభాష్ అన్నట్టు చూశారు. నాగేంద్ర భూపతి కూడా నవ్వుతూ సరే అన్నట్టు తలూపాడు. భర్త నీ మాట వినకుండా మొండికేస్తూ ఉంటే ఇంటి గౌరవం బయటపడకుండా ఎలా సాధిస్తావు అంటూ తన మనసులో ఉన్న సందేహాన్ని ప్రశ్న రూపంలో అడిగాడు. మాధవి ఒక నిమిషం ఆలోచించి ఈ విధంగా సమాధానం చెప్పింది. ఆ విషయం భర్తతో ఏకాంతంగా చర్చించి తనకర్థమయ్యేలా చెప్తానండి. వినకపోతే తనకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటాను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ విషయం నాగేంద్రతో పాటు దేవేంద్రకు కూడా నచ్చింది. అమ్మాయి, నువ్వేమీ అనుకోకపోతే నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. బంగాళదుంప వీపుడు చేశాక పైన మూత పెడతావా లేదా అంటూ వంటకు సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగింది. పెట్టనండి. అలా పెడితే ఆ ఆవిరికి సంబంధించిన నీళ్లు మళ్లీ బంగాళదుంప వేపుల్లో పడి మెత్తబడిపోతుంది అని చెప్పగానే సులోచనమ్మకి చాలా సంతోషమేసింది. ఆ సమాధానంతో తనకు వంట కూడా బాగా వచ్చు అని అందరికీ అర్థమైంది. అబ్బాయి గారు, మీరు కూడా ఏవైనా ప్రశ్న ఉంటే అంటూ శర్మ దేవేంద్రన్ చూస్తూ అడిగాడు. భర్త తనకి ఇష్టమైన పనిచేయటం సమంజసమా కాదా? అక్షరాల సమంజసమే. కాకపోతే తల్లిదండ్రులు చెప్పేది కూడా మన మంచి కోసమే కాబట్టి వాళ్లు చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు. రోజు కంటే కాస్త ముందు లేవడం, సాయంత్రం కాస్త ఒక అరగంట మన కోసం కేటాయించుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటే అలా తండ్రి చెప్పిన మాట ఇలా మనకిష్టమైన పని రెండూ చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ సమాధానంతో ఆ అమ్మాయి ఎంత తెలివైందో ముగ్గురికీ అర్థమైపోయింది. కట్న కానుకలు ఆశించకుండా వెంటనే వాళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేశారు. ఊహించినట్టుగానే మావయ్య గారికి వ్యవసాయం సంబంధించిన పనుల్లో సలహాలిస్తూ ఉండేది. సులోచనమ్మకి వంట పనుల్లో విపరీతంగా సాయం చేస్తూ ఉండేది. అన్నిటికీ మించి భర్తకి తోడు నీడగా ఉంటూ తనకిష్టమైన చిత్రలేఖనం, వ్యవసాయం 2 పనులు చేసేలా ప్రోత్సహించేది. కట్నం కోసం కాకుండా గుణం చూసి పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఆదర్శవంతమైన జంట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. తాపి మేస్త్రి రత్నం ఇల్లు కడుతూ ఉన్నాడు. కొంతమంది పనివాళ్లు ఇటుకలందిస్తూ బాగా ఎండలో కష్టపడుతున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఎవరి ఆలోచనలు వారి మనసుల్లో మెదులుతున్నాయి. అందరి ఇల్లు నేనే కడుతున్నా, కాని నాకంటూ ఒక మంచి ఇల్లు లేదు.
నా భార్య నా పిల్లలు కూడా మంచి ఇంట్లో ఉండాలి. అంటూ జమీందారు శివరామరాజు గారి ఇల్లు కడుతూ తన ఇంటి గురించి కలలు కంటున్నాడు. అందరిలాని నా భార్య కూడా సమాజంలో బాగా బ్రతకాలి, అందరూ తనని గౌరవించాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి మహాదేవపురం జమీందార్ శివరామరాజు వచ్చాడు. ఇదిగో రత్నం, ఇలా రా. అంటూ చెట్టు కింద కూర్చొని పిలిచాడు. హడావిడిగా పరిగెత్తుకుంటూ శివరామరాజు దగ్గరకొచ్చాడు. అయ్యా, చెప్పండి అయ్యా. అని వినయంగా చేతులు కట్టుకొని అడిగాడు. పనెంతవరకు వచ్చింది? వారం రోజుల్లో అయిపోతుందయ్యా. మంచిది. అంటూ ఏమాత్రం నవ్వకుండా మౌనంగా చూశాడు. జమీందారు ఏం మాట్లాడతాడా అని ఎదురుచూస్తున్నాడు రత్నం. అవును, నిన్న రామాలయం వీధిలో ఉండే మంగయ్య త్వరగా వెళ్ళిపోయాడు కదా, ఎందుకు పంపించావు? అంటే అది పాపం అతనికి ఒంట్లో బాలేదు కదా, అందుకే త్వరగా పంపించాను. అది కాదు, మనం అలా సర్దుకోకూడదు, కొంచెం కఠినంగా ఉండాలి అని మామూలుగా చెప్పాడు. ఆ, ఇంకేమైనా చెప్పాలా? అయ్యా, అది మీ చింత చెట్టు ఉండే స్థలం ఉంది కదా, ఆ, ఉంటే ఆ స్థలంలో నేనిల్లు కట్టుకుంటాను. మీరు కొంచెం దయతల్చి ఇస్తారా అయ్యా? అంటూ భయపడుతూ నసుగుతూ అడిగాడు. స్థలం నీకివ్వాలా? అక్కడ చింత చెట్టు ఉంది కదా. ఆ చింత చెట్టుని ఏం చేయకుండా కట్టుకుంటానయ్యా. అని మామూలుగా అడిగాడు రత్నం. డబ్బెంత ఇస్తావు మరి? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టావు కదా, దానికి కూలీ ఇవ్వాలి కదా. అవి నేను ఇచ్చేస్తాను, మరి స్థలానికి నువ్వు ఇచ్చేస్తావా? అయ్యా, నేనంత ఇవ్వలేనయ్యా, కూలి చేసుకునేవాణ్ణి. సరే సరే, అంత ఇవ్వొద్దు, సగం ఇవ్వు. మిగతా సగానికి నువ్వు మన దొడ్లో ఉన్న చింతకాయలన్నీ కోసివ్వాలి అని చెప్పాడు. ఇక రత్నం దారి లేక సరే అని తలూపాడు. సగం డబ్బు తీసుకుని శివరామరాజు దొడ్లోకి బయలుదేరాడు. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా ఇక తప్పక చింత చెట్లన్నీ ఎక్కి చింతకాయలన్నీ కోసి ఇంటికొచ్చాడు. ఇంట్లో రత్నం భార్య అనూష ఎదురు చూస్తోంది. ఏమండి, ఇంత ఆలస్యమైందేంటి అంటూ మంచినీళ్ళిచ్చింది. రత్నం దాహం తీర్చుకొని మొత్తం జరిగిందంతా చెప్పాడు. ఏమండి, అన్ని చింతకాయలు కోయడం అవసరమా? ఒళ్ళంతా నొప్పి కదా. పర్లేదులేవే. ఆ బిడ్డేం చేస్తున్నాడు? తిన్నాడా? హా, పచ్చడి అని కొంచెమే తిన్నాడు అంటూ కొంచెం విచారంగా చెప్పింది. ఏంటోనే, బిడ్డకి సరిగ్గా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. బాధపడకండి, ఇదంతా మీరు చేసేది మన ఇంటి కోసమే కదా. ఆ, ఇదిగో నీ డబ్బు అని శివరామరాజు ఇచ్చిన డబ్బిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని అనూష ఇనుప పెట్లో దాచిపెట్టింది. మరి ఎప్పుడు మొదలు పెడదామండి ఇల్లు? ఆ డబ్బు సరిపోదే. మరి చూద్దాం. సరేలే, నీ ఆరోగ్యం కూడా చూసుకో అయ్యా అంటూ కొంచెం ప్రేమగా చెప్పి పచ్చడితో అన్నం వడ్డించింది. ఇద్దరూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. పిల్లాన్ని ముద్దు పెట్టుకుని భార్యాభర్తలు ఆరు బయట నులక మంచం మీద పడుకొని నిద్రపోయారు. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక వారం రోజులు యథావిధిగా రత్నం పనికి వెళ్లాడు. ఆ డబ్బు కూడా తీసుకుని ఇంటికొచ్చాడు. వచ్చేటప్పుడు పిల్లాడి కోసం కోడికూర తీసుకొచ్చాడు. కోడికూర చూడగాని పిల్లాడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మా ఇంట్లో ఈరోజు కోడి కూరోచ్ అని అందరికీ చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి కడుపు నిండా భోంచేసి హాయిగా నిద్రపోయాడు. పిల్లాడి తిన్నాడా? ఆ, ఈరోజు బాగా తిన్నాడు. ఎందుకండి ఇప్పుడంత ఖర్చు? పాపం, పోనివ్వు అనుష, వాడు కూడా మిగతా పిల్లల్లాగా తినాలి కదా. కానీ అస్సలు సమస్య వేరే ఉంది అని నసుగుతూ చెప్పాడు. ఏంటా సమస్య? మన ఇంటి పని రేపట్నుంచి మొదలు పెడతాను. రేపట్నుంచా? మంచి వార్తే కదా. ఇందులో సమస్య ఉంది. ఇంటి పని మొదలు పెడితే ఇల్లు గడవడం కష్టం కదా, అదే ఆలోచిస్తున్నా. మీరేం దిగులు పడకండి, దాని గురించి వదిలేసి ముందు భోంచేయండి అని రత్నానికి వడ్డించింది. రత్నం దాని గురించే ఆలోచిస్తూ ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా నిద్రలేచాడు. లేచారా? అన్నం చేసి అక్కడ పెట్టాను, తినండి నువ్వెక్కడికెళ్తున్నావు అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. రామిరెడ్డి గారున్నారు కదా, హా, ఆయన పచ్చిమిరపకాయలు అరటి తోట వేశారు,
అవును. నేనా పొలంలోకి పనికి వెళ్తున్నానండి. పనికా? నీకెందుకు అనుష కష్టం? ఇందులో కష్టం ఏముందండి? నేనుండగా నువ్వు కష్టపడ్డవేంటి? ఇది మన కోసం, మన పిల్లాడి కోసం. మీరేం ఆలోచించొద్దు, మీరింటి పని మొదలు పెట్టండి అంటూ అనూష రత్నానికి ధైర్యం చెప్పి కూలి పనికి బయలుదేరింది. రత్నం మెల్లగా ఆ విషయాన్ని జీర్ణించుకున్నాడు. వెంటనే ఇంటికి కావలసిన ఇటుకలు, సున్నం లాంటి సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. కూలి వాళ్లని మాట్లాడుకున్నాడు. వెంటనే చింత చెట్టు కింద ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. తను కూడా పనిచేస్తూ ఇల్లు సిద్ధం చేస్తున్నాడు. సాయంత్రం వచ్చాక పని దగ్గర జరిగే విషయాలు ఒకరికొకరు చెప్పుకునేవారు. అలాగే ఖర్చులు కూడా లెక్క పెట్టుకునేవారు. మేడపైకి వెళ్ళడానికి మెట్లు పెడతాను. ఎందుకు? ఏదైనా కార్యం జరిగినప్పుడు నలుగురు చుట్టాలు వస్తారు కదా, హా, వస్తే? వాళ్ళొస్తే పడుకుంటారు. ఎందుకండి? ఖర్చెక్కువ కదా అని అమాయకంగా అడిగింది. ఖర్చేమో ఎక్కువే, దానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చేస్తాన్లే అని భార్యకి చెప్పాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోయారు. కొన్ని రోజులు గడిచాయి. అనూష పొలంలో కూలి పనికి, రత్నం ఇంటి పని చేస్తూనే ఉన్నారు. ఒకరోజు రత్నానికి ఒక ఆలోచనొచ్చింది. వెంటనే షావుకార్ నాగరాజు దగ్గరికెళ్ళాడు. ఆ ఏమయ్యా రత్నం, ఏంటిలా వచ్చావు? అయ్యా, మీకు రోజూ సాయంత్రం సరుకులు వస్తాయి కదా? అవునయ్యా, వాటిని మర్రి చెట్టు దగ్గర నుంచి దుకాణానికి మోసుకొస్తానయ్యా అని చాలా వినయంగా చెప్పాడు. మీకెంత వీలైతే అంతే ఇవ్వండి అంటూ గౌరవంగా అడిగాడు. సరే, అలాగే కానివ్వు, కాని సాయంత్రానికి వచ్చేయాలి అని చెప్పాడు. రత్నం సరే అని చెప్పి వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇల్లు కట్టే పని చేయడం, సాయంత్రం షావుకారు మూటలు మోయడం చేస్తూ ఉండేవాడు. వచ్చిన డబ్బుని ఇంటికి ఖర్చు పెట్టేవాడు. ఏవండి, ఉదయం నుంచి ఆ పని చేసి మళ్లీ మూటలు మోస్తున్నారు, ఒళ్ళు హూనం అయిపోతుందండి. పర్లేదనూష, ఆఖరి రక్తం బొట్టు ఉన్నంత వరకు నేను మన ఇంటి కోసం కష్టపడతాను అని భార్యకి నచ్చజెప్పేవాడు. అలా ఇంటి పని పూర్తయ్యే స్థితికొచ్చింది. కాని డబ్బైపోయింది. ఇక కూలివారికి డబ్బివ్వాలి. వాళ్ళందరూ తెలిసిన వాళ్లే కదండి, డబ్బు మళ్లీ ఇస్తా అని చెప్పండి అంటూ ఆ రోజు సాయంత్రం అనూష తన భర్తకి చెప్పింది. అలాగే ఆమె ఒక సలహా ఇచ్చింది. రత్నం ఆమె చెప్పేది ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు. ఏమండి, నా చెవి కమ్మలున్నాయి కదా, అవిచ్చేసి ఇల్లు కట్టండి. కమ్మలా? అవునండి. వద్దనూష, ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో నీకు బంగారం కొనిచ్చాను. అయితే ఏమైందండి? మీరు మళ్లీ కొనిస్తారని నమ్మకం నాకుంది అంటూ కమ్మలు తీసిచ్చింది. రత్నానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కమ్మలమ్మడం ఇష్టం లేక రచ్చబండ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా మంది అతన్ని పలకరిస్తున్నా కూడా అతను మాత్రం తన ఆలోచనలో తను ఉన్నాడు. జమీందారు శివరామరాజు దగ్గర, షావుకారు దగ్గర అప్పు కోసం ప్రయత్నించాడు. కాని ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు అనూష బంగారం అమ్మడం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికెవరో తెల్ల చొక్కా వేసుకుని ఒక మనిషి రత్నం దగ్గరకొచ్చాడు. అయ్యా, ఇక్కడ రత్నం అంటే నేనేనండి అంటూ కొంచెం ఆశ్చర్యంగా చెప్పాడు. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు ఆరితోటి అండి. ఆ, మీ నాన్న పేరు ఆరితోటి నరసయ్య కదా? అవునండి, ఆయన నాకు బాగా తెలుసు అని పాత విషయాలు గుర్తు చేసుకున్నాడు. రత్నానికి మాత్రం డబ్బు గురించే ఆలోచన ఉంది. మీ నాన్న దగ్గర డబ్బు తీసుకున్నానయ్యా, చాలా సాయం చేశాడు ఆయన. ఇప్పుడు నేను చాలా బాగున్నాను, అందుకే ఆ డబ్బిద్దామని వచ్చాను అంటూ డబ్బిచ్చాడు. ఒక్క నిమిషం రత్నానికిది కలో నిజమో అర్థం కాలేదు. ఆ, డబ్బు తీసుకో అని చేతిలో డబ్బు పెట్టి వస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. మనం నిజాయితీగా ప్రయత్నిస్తే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అంటే ఇదే మరి. వెంటనే రత్నం ఆ డబ్బుతో ఇంటి పని పూర్తి చేశాడు. భార్యాభర్తలు కన్న కలలు ఆ ఇంట్లో హాయిగా నెరవేరి వాళ్లు తమ కొడుకుతో జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తూ మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు. అందుకే పెద్దవాళ్లంటారు, ఇల్లు కట్టి చూడు అని.